బ్రతుకుదము, అతనితో పాటు దేవుని యందు శాశ్వతముగా జీవించుదము. కనుక ముందుగా నూతనముగా తయారు చేయబడిన ఈ నూతన అగ్నిని ఆశీర్వదించమని ఆ దేవునికి మొరపెట్టుకుందాం. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, విశ్వజ్యోతి అయినటువంటి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీ విశ్వాసాలను మీ మహిమ తేజస్సుతో నింపు ఈ నూతన అగ్నిని ఆశీర్వదించమని పవిత్రపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా స్వర్గము మీద మీ కుమారుడిని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆది అంతములు, ఆల్ఫా ఒమేగా, కాలములు యుగములు అతనికే మహిమాధికారములు శాశ్వతముగా యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. తన పవిత్రములైన మహిమాయుతమైన గాయముల ద్వారా రక్షకుడు క్రీస్తు మనలను కాచి కాపాడునుగాక. ఆమేన్. కాబట్టి మన క్రీస్తు ప్రభువుకి సూచికముగా ఉన్నాడు. మరి ఈ పాస్కా ఒత్తిని పైకి లేపి ఇదిగో క్రీస్తు జ్యోతి అని పలికినప్పుడు అందరూ సర్వేశ్వరునికి వందనములు అని చెప్పుటలో అందరి యొక్క సంతోషము ఆనందము వ్యక్తపరుస్తాం. ఇదిగో క్రీస్తు సర్వేశ్వరునికి వందనములు. నువ్వు దాని దగ్గర పెట్టుకుంటా. క్రీస్తు జ్యోతి సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి ఉజ్వల కాంతుల పాటలు మనం అందరం కూడా ఈ టేప్ రికార్డుతో కలిసి పాడుకుందాం. ప్రవక్తలను పైకి పట్టుకోవాలందరూ. దివ్యనాథుని
పాపములకు బలియగుచు సత్యము చూపే రక్షకుడు. ఈ శుభకర రాత్రిలో ఇశ్రాయేలు జనాభి సాధు గొర్రె పిల్ల రక్తధారల చిహ్నముగా ఈ చిట్టు దాస్యము వీడగా ఎర్ర జలనిధి దాటును దివ్య స్తంభము కాంతిలో దేవభక్తి విలసిల్లగా ఈ చిట్టు దాస్యము వాసిలో స్వేచ్ఛామయమగు రాత్రి పాపమెల్ల తుంచిన పరమ పవిత్ర రాత్రి పాతాళ భక్త కోటికి వరమును సంగిన రాత్రి చేసినుడైన స్వామికి జోహారిడిన రాత్రి. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగులాడుచుండెను. అప్పుడు వెలుగు వేకువజాము మేఘస్తంభము నుండి అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశం సైన్యం వైపు పారచూసెను. ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రమును ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా అధికారినిగా చేయనించితిని. అతని ద్వారా వారికి నా శక్తి చూపించితిని. మీకు ఇది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు పిలుతురు. మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకుని వస్తురు. మీ ప్రవన ముసలివారు కానేలా, చచ్చిన వారి వలె మైలపడిపోనేలా, పాతాళములకు పోయిన వారితో సమానము కానేలా జ్ఞానపు బుగ్గను పరిత్యజించుట వలనే కదా. మీరు దైవ మార్గంలో నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండడు వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచట లభించును ఎరుగుడు.
అప్పుడు మీకు దీర్ఘాయువు వారి ప్రవర్తన ముట్టది వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినం చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించెదను, వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించి తిని. మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా జయ జయ అన్నైవారల సభలు అదరుచు పరిగిడిరి, అన్నైవారల సభలు అదరుచు పరిగిడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇరవై 28వ అధ్యాయము మొదటి 10 వచనములు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాప్త కాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఎలిగిన పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాత్రిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపం మెరుపువలెను, వస్త్రము మంచు వలెను తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయింది. కానీ దూత ఆ శిలువతో భయపడకడు, మీరు శిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయనను మృతులలో నుండి లేచనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళుచున్నాడు, అచ్చట మీరు ఆయనను దర్శింతురు, అది నేను మీతో చెప్పినది అనెను. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుందా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికిన. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవాలని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నీకోసం నా కోసం సిలువలో ఒక బలి వస్తువుగా మరణించి 3వ రోజున ఉత్థానమై మనందరికీ రక్షణను గ్రహించి శాంతిని సమాధానమును వసుకుతూ ఉన్న ప్రభు, ఈ ప్రభు ఎందుకు పిలువబడిన వారి తండ్రిలో ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర యేసుని త్యాగం రండి ఆరగించండి, రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి.